మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఇంగ్లాండ్ ఇంటికి వెళ్లేటువంటి పరిస్థితి. 253 పరుగులు సాధించిన భారత టీం ఆ తర్వాత 254 పరుగుల చేజింగ్ తో ఇంగ్లాండ్ బరిలోకి దిగి చివరి వరకు పోరాడింది. అద్భుతంగా రాణించింది. అసలు ఇంగ్లాండ్ ఓటమి పాలవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎక్కడ ఇంగ్లాండ్ తన ఓటమిని తానే కొని తెచ్చుకుందనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే, మొదటగా మ్యాచ్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చింది. టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ చేసింది. అయితే బ్యాటింగ్కి వచ్చినటువంటి తర్వాత ఇండియా ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది స్టార్టింగ్లో. కానీ ఆ తర్వాత వచ్చిన ఈశాన్ సంజు ముందుకు వెళ్ళిపోయారు. అయితే మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ సంజు 89 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ దిగా మ్యాచ్గా ఉన్నటువంటి సంజు శాంసన్ 89 పరుగులు చేశాడు. సంజు చేసినటువంటి ఈ 89 పరుగులే ఇప్పుడు టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఎందుకంటే 7 పరుగుల తేడాతోనే ఇంగ్లాండ్ ఓడిపోయింది, ఇండియా గెలిచింది. ఆల్మోస్ట్ టార్గెట్ లాస్ట్ వరకు వచ్చారు. ఈ 89 పరుగులు ఎందుకు గెలిపించాయనేటువంటి విషయాన్ని చూస్తే, ఇంగ్లాండ్ వేస్తున్నటువంటి 3వ ఓవర్ జోఫ్రా ఆర్చర్ వేస్తున్నాడు. 2 ఓవర్ల 2వ బాల్ 3వ ఓవర్ వేస్తున్నాడు. అప్పటికే అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. సంజు శాంసన్ 15 పరుగులు కొట్టి మంచి దూకుడు మీద ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. కానీ 2.2 ఓవర్ వద్ద జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి బౌలింగ్లో సంజు శాంసన్ చాలా లడ్డూ క్యాచ్ ఇచ్చాడు బ్రూక్కి. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్కి చాలా లడ్డూ క్యాచ్ ఇచ్చేశాడు ఈజీగా. ఆ క్యాచ్ని బ్రూక్ వదిలేశాడు. సంజు క్యాచ్ని హ్యారీ బ్రూక్ వదిలేశాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ సంజు ఉన్నప్పుడు సంజు శాంసన్ 15 పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సిన పరిస్థితి. ఈజీ క్యాచ్ అది. ఆ క్యాచ్ వదిలేయడంతో జరిగినటువంటి మూల్యం 89 పరుగులు సంజు శాంసన్. అంటే చూడండి, 89 పరుగుల అంటే ఎక్స్ట్రా 74 పరుగులు ఆ క్యాచ్ పట్టకపోవడం కారణంగా ఇండియాకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పరుగులు 74 టోటల్ స్కోర్లో. అంటే మిగతా బ్యాటర్లు ఉన్నారు, కొడతారు కదా అయినా లేకుంటే అంటే అలా చెప్పడానికి ఉండదు. ఆల్రెడీ కొట్టాడు కాబట్టి అదే క్యాల్కులేషన్ ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అలా ఆడతారనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సంజు అలా ఆడాడు కాబట్టి కింది వచ్చినటువంటి బ్యాటర్స్కి ప్రెషర్ తగ్గి వాళ్ళు ఆ విధంగా హిట్ చేస్తుంటారు. ముందు వికెట్లు పడ్డప్పుడు ఒత్తిడిలో ఆడైతే వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఈ 74 పరుగుల పాత్ర అనేది చాలా కీలకం. ఇంగ్లాండ్ ఓడిపోయింది ఇక్కడే. మొదటగా ఇంగ్లాండ్ ఓడిపోయింది ఇక్కడే. 3వ ఓవర్లో సంజు శాంసన్ క్యాచ్ను హ్యారీ బ్రూక్ వదలడం వల్లనే ఇంగ్లాండ్ చాలా క్లియర్గా ఓడిపోయింది. ఎందుకంటే 254 పరుగుల లక్ష్యాన్ని 7 పరుగుల తేడాతోనే ఇంగ్లాండ్ ఓడిపోయింది. 7 పరుగులే అంటే 74లో 7 పరుగులు. చూడండి, ఈ 74 లేకపోతే ఇంగ్లాండ్ చాలా సునాయాసంగా ఇంకో కొన్ని ఓవర్లు ఉండగానే గెలిచేసేటువంటి అవకాశం ఉండేది ఇంగ్లాండ్కి. కానీ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా సంజు శాంసన్ ఆ వచ్చినటువంటి అవకాశాన్ని, ఆ క్యాచ్ మిస్ చేసినటువంటి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని 89 పరుగుల కీలక స్కోర్ని సాధించాడు. దీంతో ఇండియా 253 పరుగుల స్కోర్ని చేసింది. ఇంగ్లాండ్కు భారీ టార్గెట్ని పెట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనంతగా తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు అక్షర్ బూమ్రా చేసే ప్రయత్నం బూమ్రా, హార్దిక్ చేసే ప్రయత్నం హార్దిక్, ఫీల్డింగ్లో చేసేటువంటి ప్రయత్నాలు ఫీల్డింగ్లో, అందరూ చేసినటువంటి ప్రయత్నం కారణంగా చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ కూడా ఓటమి పాలైపోయింది. దీంతో ఇండియా హ్యాపీగా ఇప్పుడు ఫైనల్కి చేరింది. న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగబోతోంది. ఇంగ్లాండ్ మాత్రం ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ప్రతి టీంలో ప్రతి మ్యాచ్లో కూడా ఒక చిన్న తప్పిదం అనేది పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్ని మారుస్తుంది అంటారు కదా. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా. ఆ రకంగానే ఒక క్యాచ్ పరిణామము ఇంగ్లాండ్ తలరాతనే మార్చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ఇంటికి పోవడానికి కారణం అయిపోయింది. ఇంగ్లాండ్ ఫైనల్ ఆశల్ని చెగిరించేలా చేసినటువంటి, పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేసినటువంటి స్పాట్ ఇదే. 2వ బాల్ 3వ ఓవర్ నడుస్తుంది. 15 పరుగుల వద్ద ఉన్నటువంటి సంజు శాంసన్ని ఈజీగా ఇచ్చినటువంటి క్యాచ్ బ్రూక్ వదిలేయడం కారణంగా జరిగినటువంటి విధ్వంసమే ఈ 89 పరుగులు 253 టోటల్ స్కోర్. దీంతో ఇంగ్లాండ్ ఓటమి పాలైపోయింది. ఇది కీలక మలుపు. అంటే ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి.
ఒకే దాంతో మ్యాచ్ మొత్తం టర్న్ అవ్వదు కానీ మొత్తం గెలిచామని చెప్పం కానీ కీలక టర్న్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కువ షేర్ చాలా వరకు ఇంగ్లాండ్ ఓడిపోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఇదే. ఇక మిగతా చిన్న చిన్న అన్నీ కూడా ఉంటాయి కానీ ఇది ఒక్క తప్పిదం లేకపోతే ఆ మిగతా అన్ని సార్ట్అవుట్ అయ్యేటివి. అంటే చిన్న చిన్న తప్పులు, పెద్ద తప్పు ఏదైతే ఉందో అది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనేది ఇది ఒకటని చెప్పొచ్చు. మొదటి 3వ ఓవర్లో ఇచ్చినటువంటి క్యాచ్ వదిలేయడంతో ఇంగ్లాండ్ పూర్తిగా ఇప్పుడు మ్యాచ్ నుంచి ఓడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా నిన్న మ్యాచ్లో ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. లాస్ట్ వరకు పోరాడినా కూడా పూర్తి స్థాయిలో ఆ లక్ష్య ఛేదాన్ని ఛేదించడంలో విఫలమైపోయి ఈరోజు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.